సో అమోఘ్ అయితే నీ సక్సెస్లో ఎల్టీఎక్స్ క్లాసెస్కి ఎంత క్రెడిట్ ఇస్తావు, అసలు వాట్ ఆర్ ద బెస్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్, నీకు హెల్ప్ అయినవి ఏంటో చెప్పు. ఎంత క్రెడిట్ ఇస్తాం అంటే ఇప్పుడు నా సక్సెస్ ఒక పెద్ద బిల్డింగ్ లా ఉంటుంది సార్, కానీ ఆ సబ్జెక్ట్ కానీ ఆ ఫౌండేషన్ కానీ ఎల్టీఎక్స్ నుంచి వచ్చింది సార్. బిల్డింగ్ బయట నుంచి చాలా బాగుంది అనుకుంటాం కానీ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా లేకపోతే అది అవ్వదు సార్. ఆ ఫౌండేషన్ కానీ రీటైనింగ్ వాల్స్ కానీ అన్ని ఇక్కడ నుంచే వచ్చాయి సార్. ఇంకా ఆల్మోస్ట్ ప్రిలిమ్స్లో నేను ట్రిక్స్ ఎలా చేయాలని కానీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కానీ అన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నేను బిల్డప్ చేసుకుని ఆ టెస్ట్ సిరీస్కి వెళ్ళినప్పుడు అది జస్ట్ పాలిషింగ్ లాగా ఉంటుంది కానీ మెయిన్ అంతా ఇక్కడ నుంచే వచ్చింది. ఓకే, అయితే ఒక మాట, ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ పర్స్పెక్టివ్గా నువ్వు కూడా ఒక ఆస్పిరెంట్గా వచ్చావు, ఇప్పుడు సాధించావు. ఒక ఆస్పిరెంట్ పర్స్పెక్టివ్లో మన ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తున్న వాటిలో నీకు బాగా అనిపించినవి ఏంటి? లైక్ బైలింగ్వల్ ఏమైనా హెల్ప్ అవుతుందా మనం వెళ్ళడం? అండ్ వాట్ అబౌట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ? నువ్వు 2021లో జాయిన్ అయ్యావు, 25లో జాబ్ కొట్టావు, సో 4 years కూడా నీకు సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ వైపు నుంచి వచ్చాయి. అది హెల్ప్ అయిందా? ఒకటి చెప్పాలి సార్, ఇప్పుడు నేను జాయిన్ అయింది ఫస్ట్ లైఫ్ టైం వ్యాలిడిటీ చూసి జాయిన్ అయ్యాను సార్. తర్వాత మన సర్వీసెస్ అన్ని చూసి నేను ఉండేదాన్ని, కానీ ఫస్ట్ జాయిన్ అయింది మంత్లీ ఆప్షన్ లైఫ్ టైం వ్యాలిడిటీ చూసాను సార్. నాకు ఎక్కడ బాగా పనికొచ్చిందంటే సార్, మధ్యలో ఒక 2-3 months నేను చేయలేకపోయాను సార్ ప్రిపరేషన్. అలాంటప్పుడు లైఫ్ టైం వ్యాలిడిటీ లేకపోతే మనం అది ఎంత డిమారలైజింగ్ ఉంటుంది అంటే మళ్ళీ కట్టాలా, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలా అనేది ఉంటుంది సార్. తర్వాత ఇప్పుడు నాకు తెలంగాణ నేను ఫస్ట్ టైం నోటిఫికేషన్ 22లో వచ్చినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్. ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎస్పీఆర్ సార్ తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ క్లాసెస్ చూసేవాడిని సార్. అది మీరు కాంప్లిమెంటరీగా నాకు ఇవ్వబట్టి నాకు ఆ బేసిక్ మెటీరియల్ కానీ అదంతా డెవలప్ అయింది సార్. దాని తర్వాత తెలంగాణ ప్రిలిమ్స్ మీరు సండే ఎగ్జామ్స్ ఆన్లైన్లో పెట్టేవారు సార్. అది నేను ఓఎంఆర్ షీట్ తెచ్చుకుని అది బబుల్ చేసుకుని అక్కడ టిక్కులు పెట్టి చేసేవాడిని సార్. అది కాంప్లిమెంటరీ లైఫ్ టైం వ్యాలిడిటీ లేకపోతే మరి అది అవ్వదు సార్, అది నాకు అయ్యేది కాదు. 22లో కానీ 23 సెకండ్ టైం ఎగ్జామ్లో కానీ మరి అలాగే చేశాను. 23 అయితే ఇంకా ఎక్కువగా వాడాను సార్ మన ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్. అవును. అండ్ లాస్ట్